ఫామ్ కావాలని ఉంది మాకు అభిలాష. ఎందుకు బీజేపీ ఎందుకని అంత ఒక నమ్మకం. నమ్మకం? అంటే ఏం చూసి వచ్చింది ఆ నమ్మకం? అతని మీద చాలా వరకు వినే వరకు దురభిప్రాయాలు ఏం లేవు పబ్లిక్లో. ఆ, వీళ్ళ మీద చీలికలు బాగున్నాయి, ఉమ్. పోటాపోటీ. అదే. వీళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి ఈసారి నేను నా రేవంత్ రెడ్డి వచ్చేంత మాత్రం కాదు. బట్టి విమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ నాకు కావాలని పొట్టానికి కూడా తప్పితే కాంగ్రెస్లో ఉన్నది ఏమీ లేదు. అంటే మాకు 10 సీట్లు వస్తే మేము బలంగా కొట్లాడి రాష్ట్రాన్ని రాదు 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 ఎట్టి పరిస్థితుల్లో రాదు. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి అంటారు. రాదు. కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశం. పీఎం అవుతాడంట. పీఎం వాడే కాడు ఎంతకి. అంత బలంగా అంటే బీజేపీ వస్తాడు. ఎందుకంటే అట్లా అభిమానం సంపాదించుకున్నాడు. అది ఏం చేసి సంపాదించుకోవాలి? ఏం చేయకపోయినా సరే అభిమానం అనేది ఉంది. ఒక పబ్లిక్లో అపోహ లేదు ఆయన మీద. అపోహ లేదు. ఈ ప్రాంతం నుండి ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఆయన ఏమైనా చేసిండు ఎప్పుడన్నా? అరవిందా చేసినా చేయకపోయినా ఆయన పిల్లాడు కాబట్టి చేయగలుగుతాడేమో. ఇంకా చేస్తాడంటారు. నమ్మకం ఉన్నది ఒకటి. ఆయన చేయగలుగుతాడని పుట్టుపూర్వత నుంచి వాళ్ళ ఫామ్లో వేస్తుంది కాంగ్రెస్ నుంచి. బీజేపీ నుండి ఇప్పుడు అయితే మంచి పని చేస్తాడేమో అవకాశం వస్తే. సెంట్రల్లో మంచి పదవి సంపాదించుకుంటే మళ్ళీ ఒకసారి చేసిండ్రు, ఒకసారి కూడా చేస్తాడేమో అనే నమ్మకం. కేసీఆర్ ఏమంటున్నారు? నాకు ఈసారి సీట్లు ఇయ్యి, నేను కేసీఆర్కు వస్తాయండి. కేసీఆర్కు వచ్చే నమ్మకం లేదు. ఇక తెచ్చిండు నిజమే, ఆయన మంచితనమే. కానీ కొన్ని విభేదాలు ఉన్నాయి కదా, ఆ దురాభిప్రాయాలు కొన్ని ఏర్పడ్డాయి కదా. కవిత కానీ కేటీఆర్ కానీ. కవిత ఎంపీ ఉన్నప్పుడు మంచిగా చేసిందంట. ఏం చేసింది? మనం చేసింది ఆమె పంచుకున్నది తప్ప మనకి ఏం చేయలేదు. రైతులకు హామీ ఇచ్చింది, హామీ లేదు, ఏమి లేదు. రైతులకు చేసిండ్రు, కొంత చేసిండ్రు. వాళ్ళ ఏదో చేయాల్సింది చేసిండ్రు కానీ ఇంకా చేస్తే బాగుండు. ఇంకా చేయలేకపోయినరు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కూడా చేస్తానంటుంది. రైతు భరోసా మన్ను మశానం చేస్తామంటున్నారు. చేయాలా వాళ్ళు? చేసి పేరు సంపాదించుకోవాలా. ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా పార్లమెంట్కు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈసారి వేస్తామంటారు. ఈసారి రారు. ఏ పార్టీ వస్తుంది? బీజేపీ పక్క. సరే బాబు. బీజేపీ ఎందుకంటే అక్కడ దురభిప్రాయం లేదు వాళ్ళ మీద. వీళ్ళ మీద దురభిప్రాయం ఉంది. ఎంపీగా అరవింద్ చేసినా ఆయనకు కొంత అనుభవం ఉందో లేకనో తేడాలు వచ్చినాయి. అయినా ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ వస్తే ఆయన కనుక ఏమైనా చేయగలిగితే చేయగలుగుతుండొచ్చు అనే నమ్మకం. ఆయన మీద నమ్మకం లేకపోయినా సెంట్రల్లో ఉన్న బీజేపీ మోడీ మీద ఒక నమ్మకం అనేది ఉంది. ఆయన ఎత్తిమేసి ఏమన్నా కొంచెం ఆశ. సరేనే.